అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు 9 క్యూజిన్. ఈరోజు గోధుమ పిండితోటి టాకోస్ చేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. దీనికి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. స్టవ్ పైన ఫ్రై పాన్ పెట్టేసేసుకొని కొద్దిగా బటర్ ఆయిల్ కూడా వేసేసుకోండి. ఇది కొద్దిగా కరిగాక చిన్న ఉల్లిపాయ వేసేసుకోండి. ఇది వేసేసుకొని కొద్దిగా వేయించుకోండి. మరీ ఎక్కువ వేగిపోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ కొద్దిగా ఇలా వేగితే సరిపోతుంది. ఇందులోకి ఇప్పుడు చిన్న క్యారెట్, బంగాళదుంప, రెడ్ ఎల్లో క్యాప్సికమ్, కొద్దిగా స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, కూరగాయలు మీ ఇష్టమైనవి వేసుకోవచ్చండి. మీరు ఏం వేసుకున్నా కూడా పర్వాలేదు. నేను ఇలా వేసుకున్నాను. ఈ కొద్దిగా మగ్గడం కోసం నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా మనకి పచ్చివాసన పోయి మరీ ఎక్కువగా వేగించాల్సిన అవసరం లేదండి. కొంచెం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఆరిగానో వేసుకోండి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా కలిపేసేసుకున్నాక కొద్దిగా అంతా మొజరెల్లా చీజ్ వేసేసుకోండి. చీజ్ వేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, లేదా స్టిక్కీ అయిపోతుంది. అయితే ముందుగా ఇక్కడ నేను హాఫ్ రోస్ట్ చేసుకున్న ఇలా చపాతీలు తీసుకున్నానండి. ఇందులో నేను పన్నీర్ మైనీస్ చేసి ఉంచుకున్నాను. ఆల్రెడీ ఈ రెసిపీ ఛానల్లో ఉందండి. నేను మీకు కింద కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేసుకోండి. మైనీస్ వేసుకున్నాక మీకు కావాలనుకుంటే టొమాటో కచప్ కూడా మీరు వేసుకోవచ్చండి. అది మీకు మీ ఇష్టమండి. అది ఇక రోస్ట్ చేసుకున్న వెజ్జెస్ కూడా వేసేసుకుని పైనుంచి మరి కొంచెం అంతా చీజ్ వేసేసుకోండి. వేసుకునేలాగా ఫోల్డ్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మరొకటి కూడా చేసుకుని పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఇలా స్టవ్ పైన ఫ్రై పాన్ పెట్టేసుకోండి. కొద్దిగా బటర్ వేసుకుంటూ రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. బయట దొరికే మైదా పిండి టాకోస్ కంటే ఇలాగ ఇంట్లోనే మీరు గోధుమ పిండితో చేసుకోండి. చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే వాళ్ళు స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే ఎమ్మీగా తినేస్తారు. చూస్తాం కదా ఎంత ఈజీగా అయిపోయిందో. గోధుమ టాకోస్ రెడీ అయిపోయినాయండి. మైనీస్తో కానీ టొమాటో కచప్తో కానీ మీరు సర్వ్ చేసేసుకోవచ్చు. ఏది లేకపోయినా కూడా అలా కూడా తినేయచ్చండి. చాలా చాలా బాగుంటుంది. మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.